షూటింగ్ కష్టాలండి ఇవ్వండి. తెలుసుగా మా అల్లుడు అఖిల్ అందరివాడు డ్రామా జూనియర్ సీజన్ 8కి సెలెక్ట్ అయ్యాడని నేను చాలాసార్లు చెప్పాను మీకు. ఈవెన్ లైవ్లో వచ్చేప్పుడు కూడా చెప్పాను. సో మా అల్లుడు డ్రామా జూనియర్ సీజన్ 8లో అఖిల్ సెలెక్ట్ అవ్వడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో షూటింగ్ కష్టాలంటే మామూలు కాదురా బాబు. ఎన్ని అంటే అసలు మార్నింగ్ 6 o'clockకి షూటింగ్కి వచ్చేసినామంటే నైట్ 3 or 4 అవుతుంది. సో ఆ టైం వరకైనా సరే అంటే మనకు వచ్చిన సీజన్ 8 అంటే షూటింగ్లో వచ్చేసి మన స్లాట్ ఎప్పుడు ఉంటుందో చూసి ఆ టైం వరకైనా వేస్ట్ చేయాల్సిందే ఎంత రాత్రి అయినా సరే. మేమైతే మార్నింగ్ చేసేసి బాబుకి రౌడీ క్యారెక్టర్. సో ఇక్కడ క్యారీ వ్యాన్లో ఎవరెవరు వస్తారు, రోజా గారికి, అనిల్ రావుపూర్ గారికి, సుధీర్ గారికి క్యారీ వ్యాన్లు ఎప్పుడు ఎవరు వస్తారో ఆ వీడియో తీద్దామా అని ఆతృత ఉంటుంది. తెలిసిందేగా అందరికీ. కొత్తగా ఎవరైనా మనకు కనిపించారంటే ఫస్ట్ వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి సెల్ఫీ ఇవ్వండి ఫస్ట్ మీ అని అడగడం కామన్ కదా. అలాగే మాకు కూడా పక్కనే ఆదివారం పరివార్ జరుగుతుంది. అందులో చాలామంది సెలబ్రిటీస్ వచ్చారు. ఏ ఒక్కరిని వదలకుండా అందరితో సెల్ఫీలు అయితే తీసేసుకున్నాము. సో ప్రతి ఒక్కరు ఎవరు విసుక్కోకుండా ప్రతి ఒక్కరైతే సెల్ఫీలు ఇస్తూనే ఉన్నారు మాకు. అక్కడే కొంచెం స్పేసెస్లో కూడా మనకు డ్రామా జూనియర్స్ కావాల్సినటివన్నీ అంటే సామాన్లు ఉంటాయి కదా. సో అవన్నీ తయారు చేస్తున్నారు థర్మాకోల్తో. చాలా నీట్గా తయారు చేస్తున్నారు, అసలు ఒరిజినల్ అన్నట్టే ఉన్నాయి. ఈ ప్లేస్ వచ్చేసి మనకు డ్రామా జూనియర్ సీజన్ 8 సెట్ మొత్తం అది. మాకు ఇక్కడ చెట్టు కింద ఉన్నాయి కదా చైర్స్ వేసేసి. ఈ ఇల్లు బాగా గుర్తుపట్టారా, పడమటి సంధ్యారాగం సీరియల్లో వాళ్ళది ఇల్లు. సో మేమైతే దగ్గరలో ఉన్నామా. అక్కడ జబర్దస్త్కి సంబంధించిన సారు నేనైతే గుర్తుపట్టలేదు, కానీ జబర్దస్త్లోనే ఉన్నారని నాకు తెలుసు. పేరేమో అడగలేదు నేను. అందరినీ దగ్గరలో చూస్తున్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ప్లేస్ వచ్చేసి మేము లంచ్ చేస్తాము. ఈవెన్ మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ అక్కడే. సో చాలా దగ్గరనే. అక్కడ వచ్చేసి ఎంట్రీ ఉంటుంది మనకి. మొత్తానికైతే సాధించేసి అన్నపూర్ణ స్టూడియోలో ఇండస్ట్రీలో మా వాడి నుంచి ఫస్ట్ టైం కాల్ పెట్టాము. సో ఇలాగే నాకు కూడా ఒక చిన్న ఛాన్స్ అయితే వచ్చింది. అది ఎందులో ఏమి అనేది ఇప్పట్లో చెప్పడానికి కుదరదు, కొంత టైం అయితే పడుతుంది. సో ఫస్ట్ అయితే మా ఊరిని చెప్పేస్తున్నాము, అందరికీ తెలిసిందే కదా. ఇవి వచ్చేసి షూటింగ్ అండి. షూటింగ్ కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. పిల్లల్ని తల్లిదండ్రులు పెట్టుకొని కూర్చొని ఎదురు చూస్తూ ఆవలింతలతో సందడిగా అస్సలు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ సీజన్ 8లో మా బాబు సెలెక్ట్ అవ్వడం అయితే వీని ద్వారా అయితే మొత్తం ఇండస్ట్రీ మొత్తం చాలామందిని అయితే కలిసాము, మాట్లాడాము. మా ఓన్ టాలెంట్ మీరందరూ కూడా గుర్తించండి. డ్రామా జూనియర్ సీజన్ 8 చూస్తున్న ప్రతి ఒక్కరూ అక్కడిని ఆదరించండి. సో మీ సపోర్ట్ కూడా మాకు కావాలి, మీ ఆశీస్సులు కూడా మాకు కావాలి అందరివి. మొత్తానికైతే సీజన్ 1 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు నేనే ఉన్నాను మా ఓన్తో తోడుగా. ప్రజెంట్ అయితే ఆఫీస్ వర్క్ లేదు కాబట్టి ఉన్నాను. తర్వాత నేను ఆఫీస్లో జాయిన్ అయినానంటే తర్వాత మనతో ఎవరు ఉంటారో తెలియదు. చూడండి మేకప్ ఎలా వేస్తున్నారు. అసలు మేకప్ వేస్తున్నంతసేపు అని ఫీలింగ్ అయితే నాకు ఇంకా తెల్లగా కావాలి, ఇంకా తెల్లగా వేయండి అంటే వాళ్ళు నవ్వుతున్నారు. మొత్తానికి మా వాడైతే తెల్లగానే ఉన్నాడులేండి. మేకప్ కష్టాలు ప్లస్ స్టూడియో కష్టాలు, షూటింగ్ కష్టాలు అనేది మామూలుగా ఉండవని. మార్నింగ్ 6కి వచ్చి ప్రాపర్గా అయితే ఫుడ్ అయితే అందుతుంది, కానీ మనకి వెయిట్ చేయాలి, చాలా టైం వెయిట్ చేయాలి. ఓపిక పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీ వైపు రావాలండి. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఎంత టైం పట్టవచ్చు అనేది చెప్పనీకి రాదు. మా సుధీర్ సార్ వచ్చారు చూడండి క్యారీ వ్యాన్. నేను రెడీగా ఉన్నాను, ఎప్పుడు ఆ క్యారీ వ్యాన్లో ఎవరెవరు వస్తారో వీడియో తీద్దాము అనేసి వెళ్ళారు కదా. చూసారా చక్రవాకం సీరియల్స్ స్రవంతి గారు. నేను చిన్నప్పుడైతే తన సీరియల్స్ చూడడం కోసం ఎంతమంది సార్ వారిని ప్రిన్సిపాల్ని చంపేశాను నేనైతే. ఇక్కడ మేము యాక్టర్ బాలు వాళ్ళని ఎంతో దిగాము, చాలామంది యాక్టర్స్ దిగాము. చాలా హ్యాపీ. ప్లీజ్ లైక్ చేయండి అందరూ.